హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్ర ఇద్దరు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఏంటి మీరిద్దరే వస్తున్నారు, వివేక్ ఎక్కడ అని దేవయ్యని అడుగుతూ ఉంటుంది. మేము వస్తుంటే కారు పంక్చర్ అయింది అత్తయ్య కారు, అందుకే వివేక్ కార్ పంక్చర్ చేయిస్తానని మమ్మల్ని క్యాబ్లో పంపించారు. వివేక్ కారు పంక్చర్ చేయించుకొని వస్తారని అక్కడే ఆగిపోయాడు అని లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఏంటి వివేక్ ఏమైనా మీ డ్రైవర్ అనుకుంటున్నారా? వాడిని పనివాడిని చేసి మీరు ఇలా ఉపయోగించుకుంటున్నారు. మీరేమో కారులో రావటం, వాడేదో మీ దగ్గర పనిచేస్తున్న వాడిలా కార్ రిపేర్ కోసం వెళ్ళడం. ఏమనుకుంటున్నారు వివేక్ అంటే దేవయాని అరుస్తూ ఉంటుంది. చూడండి చిన్నత్తయ్య గారు, మీరు ఏదో మనసులో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి, ఇందులో తప్పేముంది అని లక్ష్మి అంటుంది. అసలు మీ ఉద్దేశం ఏంటో అర్థం కావటం లేదు. మీ ఉద్దేశం ఏంటో చెప్పండి చిన్నత్తయ్య గారు అని లక్ష్మి అంటే, అప్పుడే బయట నుంచి లోపలికి వస్తున్న జాను గుమ్మం దగ్గర ఆగిపోయి, చెప్పాల్సిందే నువ్వు. అసలు మా ఆయన గురించి నువ్వు బావగారు ఏమనుకుంటున్నారు చెప్పక్క చెప్పు అని జానీ నిలదీస్తూ ఉంటే మనష పక్కనే నిల్చొని ఉంటుంది. అప్పుడే వివేక్ అక్కడికి వచ్చి, ఏంటి జాను ఇలా మాట్లాడుతున్నావు అని చేయి పట్టుకొని అడగబోతు జాను చేతిని వదిలించుకుంటూ ఉంటుంది. నిషా జాను ఎప్పటి నుంచి ఇంటికి వస్తున్నారు, ఇప్పుడు జాను ఎటువంటి గొడవ పెట్టుకోనున్నది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.